హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. ఈ రోజున ఏ జిల్లాలలో వర్షాలు కురవబోతున్నాయి, ఏ జిల్లాలలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఏ చిన్న అప్డేట్ అయినా సరే వెదర్కి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీలోని పలు జిల్లాలలో నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే ఏలూరు, తూర్పు గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలలో, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ యొక్క వాతావరణం ప్రకారం మనకు రానున్నటువంటి మరో 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలంగాణకు సంబంధించి మనం వాతావరణానికి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మనకు రానున్నటువంటి మరో 2 రోజుల పాటు మనకు ఈ యొక్క వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, మలుగు, కొత్తగూడెం, నల్గొండ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ యొక్క వర్షాలు రానున్నటువంటి మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.